మీరు చేవెళ్ళ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేది ఎవరన్నారు బాబు? అంత పెద్ద ఆలోచన నాకేం లేదు. నాకేం లేదు. జరుగుతుంది మీ పార్టీలో కూడా చర్చించుకుంటున్నారు. ఏమో మరి నాకే తెలియదు. నాకు తెలియని సమాచారాన్ని మీరు చెప్తున్నారు కాబట్టి ఒక అందుకు ఆనందం అది అంతా చెప్పడం లోపల, కానీ అది స్వల్ప ఆనందం కాదు. ఆలోచన అంతా పార్టీ ఏం చేస్తుందో వాళ్ళకి తెలుసు. కానీ అలాంటి ఊహాగానాలు మస్తు వస్తాయి. పోయినసారి కూడా కల్వ సుజాత గారి టికెట్ కన్ఫామ్ అయింది అని అన్ని ప్రచార మాధ్యమాల ద్వారా వచ్చింది. నాకు ఏమైనా టికెట్ వచ్చిందా? కాదులే, ఆల్రెడీ పార్టీ ఎవరికి ఇవ్వాలని వాళ్ళు ఏం ప్రతిపాదన పెట్టారు? ఎందుకంటే ఏం పెట్టలేదు నిజంగా చెప్పాలి. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఫైట్ చేశారు. ఇప్పుడు పార్టీ కూడా మిమ్మల్ని గుర్తించుకోవాల్సిన పరిస్థితి, గుర్తిస్తుంది, తప్పకుండా గుర్తిస్తుంది. అంత రేవంత్ రెడ్డి గారు అనేవారు మరో రాజశేఖర్ రెడ్డి లాగా కనబడుతున్నారు నాకైతే. అంతకు మించి ఉండాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు. ఎందుకంటే నువ్వు అన్నమాట నిజమమ్మా. నాట్ ఓన్లీ కల్వ సుజాత, నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు పార్టీ కోసం కష్టకాలంలో జెండా మోసి ప్రతిపక్షంలో ఉన్నామనే భయం కూడా లేకుండా అధికార పార్టీ మీద మేము దండయాత్ర చేసింది నిజమే. అలాంటి వాళ్ళు చాలా ప్రతి ఒక్కరిని గుర్తించాలి. అది ధర్మం, అది న్యాయం. ఎవడో కొత్త వాళ్ళు వచ్చి నాకు పదవులు కావాలి, నాకు ఇప్పుడే వచ్చిన నేను గతంలో నేను కాంగ్రెస్, మా నాయన కాంగ్రెస్, మా తాత కాంగ్రెస్ అని ఎవరినో చూపించి మా నాయన వాళ్ళు నేతులు తాగుతుండే మేము మూతులు అని ఎవరో వచ్చి జెండాలు వేసుకొని వస్తే ఇయ్యము అని రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. పార్టీ ఎవరికి చాలా మందికి ఆ టికెట్లు కాదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరుగా అయితే అప్పుడు ఆ సిచ్యువేషన్ ఆ ఈక్వేషన్స్ ఏవో అవన్నీ మనకు తెలియదు. వాళ్ళు మీరు ఒకసారి రేవంత్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ తీసుకుంటే వారు చెప్తారు ఏ విధంగా టికెట్లు ఇచ్చారు అనేది. ఆ టికెట్ల ఇష్యూలలో మనకు సంబంధం లేని మ్యాటర్. మన తప్పిపోయింది కాబట్టి బాధ అక్కడి వరకు మన నియోజకవర్గం వరకు నేను చెప్పగలుగుతాను. అది ఇచ్చేది ఉంటే డెఫినెట్ గా రాలేదు. ఆ స్థానాన్ని పూర్తి స్థాయిలో మాకు ఆనందంగా ఉంచి మా కమ్యూనిటీకి కూడా 2014, 18, 23లలో టికెట్ ఇవ్వలేదు మా ఆర్యవైశ్య కమ్యూనిటీ. ఆ స్థానాన్ని కూడా భర్తీ చేసి సామాజిక న్యాయం చేస్తారనేది కూడా నాకు ఆలోచన ఉంది. రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను నేను. 51% ఉన్నటువంటి తెలంగాణ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించి వాళ్ళ ముఖంలో ఏ విధంగా అయితే మనం ఆనందం చూడగలుగుతున్నామో, మనం తీసుకొచ్చినటువంటి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అలాగే పార్టీలో పనిచేసినటువంటి మాలాంటి మహిళలకు కూడా ఆ ఆనందం కళ్ళల్లో చూపించాలి అని రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా నేను విన్నవించుకుంటున్నా. ఎందుకంటే సమాజానికి న్యాయం చేసినప్పుడు మన పార్టీ కోసం, మన కోసం, మనందరి కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసినటువంటి ఫైట్స్ కానీ అన్నీ గుర్తు చేసుకొని కష్టకాలంలో ఉన్నోడే మనకు తోడుగా ఉన్నోడే నిజమైనటువంటి స్నేహితుడు, నిజమైనటువంటి వ్యక్తి. మనం బాగా ఎదిగినప్పుడు, మనకు అన్ని విధాల ఆర్థికంగా కానీ అన్ని విధాల బాగున్నప్పుడు బెల్లం చుట్టూ ఈగలన్నీ వాళ్తాయి. అది కాదు నిజమైనది. అది రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పాల్సినటువంటి అంత మేధావిని అయితే కాదు, రేవంత్ రెడ్డి గారికి క్లియర్గా తెలుసు. ఇంకోటి మా ఎమ్మెల్యే కూడా అదే మాట చెప్పిండ్రు. నేను నిన్న ఏదో సందర్భంలో ఆయనకు ఫోన్ చేసిన, కొన్ని పదవులు ఇచ్చేటప్పుడు కొంచెం అందరి ఒపీనియన్ తీసుకోండి అన్న, ఏదో కొన్ని ఇచ్చేటప్పుడు కొంచెం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి అంటే ఆయన ఒక్క మాట అన్నాడు. మనోహర్ అన్నకు కూడా థ్యాంక్స్ చెప్తున్నా. బంగారం ముఖం బంగారంతో చేసిన ముఖం కూడా కవచం పెట్టుకొని వస్తే ఇచ్చేది ఎవ్వరికీ లేదు. పార్టీ జెండా మోసి కష్టకాలంలో తోడున్న వాళ్ళకి, జెన్యూన్గా పనిచేసిన వాళ్ళకి పదవులు ఇస్తాము, డోంట్ వరీ అమ్మా అన్నారు. నేను హైదరాబాద్లో ఉన్న రిలాక్స్ అయినా. ఆ మాట అంటే చాలు కదా అందరికీ కూడా. అట్లా ప్రతి నియోజకవర్గ నాయకులు ఆ స్థానికలో ఉన్నటువంటి పదవులు అదే విధంగా ఇచ్చి రాష్ట్ర స్థాయిలో కూడా పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన వాళ్ళు, జెన్యూన్గా డెడికేటెడ్గా వర్క్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా ఆ స్థానాన్ని కల్పించాలని కూడా నేను కోరుకుంటున్నాను. రైట్ అక్క. ఇక చివరిగా మీ రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? ఆల్రెడీ అధికారంలో ఉన్నాము, తప్పకుండా మరోసారి అయితే అవకాశం వస్తుంది కదా. నా ఆకాంక్ష, చిరకాల ఆకాంక్ష అసెంబ్లీలో కూర్చోవాలని. ఎప్పుడన్నా మా నాయకులు ఎప్పుడైనా అవకాశం తప్పకుండా ఇస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ పడేసుకున్నామో అక్కడనే ఏరుకోవాలని ఇందాకనే చెప్పిన. కాబట్టి ఇప్పుడు తప్పినటువంటి అవకాశం నెక్స్ట్ టైం కోసం ప్రయత్నిస్తున్నారా? నేను ఏ దానికోసం ప్రయత్నించట్లేదు. ఒక్కటి నా గోల్ టికెట్ ఉండే, ఎమ్మెల్యే టికెట్ ఉండే, అది రాలేదు. ఇంకా ఏది ఇచ్చినా బలాదూర్ అనుకునేదాన్ని నేను. ఈరోజు వాళ్ళు ఏది ఇచ్చినా కూడా అంటే తక్కువ ఇచ్చి తక్కువ చేస్తారని మాత్రం నేను అనుకోను. నా స్థాయికి తగ్గట్టు ఇస్తారు. ఎమ్మెల్సీ ఇస్తారా, ఎంపీ ఇస్తారా, నామినేటెడ్ చైర్మన్ ఇస్తారా అని నేను అడగను. నాకు, నా కమ్యూనిటీకి, నా సామాజిక వర్గానికి ఒక మహిళగా, నిన్ను నమ్ముకున్న సోదరిగా, రాఖీ గట్టిన చెల్లెలిగా డెఫినెట్గా ఆ స్థానాన్ని మంచి స్థానం కల్పిస్తాడని అయితే డెఫినెట్గా అనుకుంటున్నా. అది ఇది అని అయితే నేను అడగను. ఎందుకంటే నేను అడిగితే అన్నం చిన్న చేసిన దాన్ని అయితే. ఎందుకంటే నాకు ఏ స్థానం కల్పించాలో ఆయనకు తెలుసు కదా. కాబట్టి
ఆ స్థానం ఆయన గుండెల్లో ఉండాలి, మంచి స్థానం కల్పించాలని అయితే కోరుకుంటున్నాను. రైట్ అక్క, ఖచ్చితంగా మీకు మంచి పొజిషన్ రావాలి. ఎందుకంటే కాంగ్రెస్కి కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు పెద్ద, నిజంగా చెప్తున్నాను, ఇక ఆ కాంగ్రెస్ ముఖమై పొట్లాడారు ఖచ్చితంగా. ఇంకొక మాట కూడా చెప్పాలి, నా భూతో నా భవిష్యత్తు. మా జిల్లాకి, ఒక రాష్ట్రానికి చిట్ట చివర ఉన్నటువంటి మా తాండూరు మా జిల్లా, ఆ జిల్లాలో ఒక ముఖ్యమంత్రి, ఒక స్పీకరు మా జిల్లాకు చాలా అదృష్టం వరించింది. గతంలో నా నియోజకవర్గం అంటేనే అభివృద్ధికి నోచుకోలేదు ఏ ప్రభుత్వమైనా సరే, నాట్ ఓన్లీ బీఆర్ఎస్. గతంలో కాంగ్రెస్ అభివృద్ధి పెద్దగా అక్కడ చేయలేదు. ఓపెన్గా చెప్తున్నా, భయమేం లేదు. ఎందుకంటే నేను నా తాండూరు గురించి ఉన్నటువంటి సమస్య నేను చెప్పుకోవాలి. నా జిల్లా ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ అన్న ఏదైతే కాడా అని కొడంగల్కి ఒక నామకరణం చేసి ఒక కమిటీని వేసి అభివృద్ధి చేస్తా అన్నారో, నేను ఇంకో రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. ఈ పక్కనే ఆనుకొని ఉన్న నియోజకవర్గం అన్నా మాది 18 కిలోమీటర్లు, జస్ట్ ఇట్లా హైదరాబాద్ సికింద్రాబాద్ పోయేసి వచ్చినట్ల. ఎట్లయితే కాడా ఉందో అట్లా టాడా కూడా పెట్టి తాండూరుని కూడా అభివృద్ధి చేసి, మా చిరకాల ఆకాంక్ష. మేము ఎవ్వరం కూడా, తాండూరు ప్రజలు ఎవ్వరు కూడా సొంత అభివృద్ధి కోరుకోలేదు. తాండూరులో ఉన్న పొల్యూషన్, తాండూరులో ఉన్నటువంటి రోడ్లు అస్తవ్యస్తంగా, అక్కడ ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు బాగాలేవు. కొన్ని ఏవైతే మేము గతంలో ఎన్నడూ కూడా అభివృద్ధికి నోచుకోలేదో, నియోజకవర్గం అభివృద్ధి అయితే కోరుకుంటున్నామన్నా, మొత్తం నియోజకవర్గం జిల్లాతో పాటు మా తాండూరు కూడా మేము ఇచ్చినటువంటి హామీ ప్రజలకి, తాండూరులో మేము ఎన్నికల సమయంలో ఇచ్చినాం. ముఖ్యమంత్రి అభ్యర్థి గారు రేవంత్ రెడ్డి గారు మా పక్క నియోజకవర్గంలో ఉన్నారు. ముఖ్యమంత్రి అయితే మా తాండూరు పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. గతంలో మనం ఎంత దూరంగా ఉన్నామో అభివృద్ధికి, ఈరోజు రెవెన్యూ జనరేట్ చేసే రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం ఒకటి తాండూరు. అందులో ఒకటి పెద్దది. మా దగ్గర ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ డబ్బులు విపరీతంగా వస్తాయి. అసలు చాలా రవాణా సంస్థకి చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది. మా డబ్బులు మా దగ్గర జనరేట్ అయిన సగం డబ్బు మాకు ఇచ్చినా కూడా మా తాండూరు చాలా అభివృద్ధి అవుతుంది. ఆ అభివృద్ధి చేస్తారు మా ముఖ్యమంత్రి గారు వచ్చి అని మేము ముందే ప్రమాణం చేసినాం, చెప్పేసినాం కూడా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, మా తాండూరు అభివృద్ధి అవుతుంది. మా ఎమ్మెల్యే గారి తరఫున, మా నియోజకవర్గం తరఫున రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే విన్నవించుకుంటున్నా. మాకు మళ్ళీ మేము కళలో కూడా ఊహించాం మాకు నెక్స్ట్ ఎవరైనా మాకు ముఖ్యమంత్రి మా జిల్లా నుంచి వస్తారు. అందుకే చెప్పిన, నా భూతో నా భవిష్యత్తు. ఇప్పుడు మీరు మాకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మా జిల్లా, మా తాండూరు నియోజకవర్గం మన జిల్లాకి అభివృద్ధి చేయాలి. మా తాండూరుని ముఖ్యంగా మీ నియోజకవర్గంతో, కొడంగల్తో పాటు మా తాండూరుని కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నా. అక్కడ ప్రజలు సెల్ఫ్ డెవలప్మెంట్ ఎవ్వరు అడగట్లేదు, నియోజకవర్గం డెవలప్మెంట్ అడుగుతున్నారు. అది మాత్రం డెఫినెట్గా అన్న నెరవేరుస్తాడు. ఒక ముఖ్యమంత్రిగా మీరు ఆ బాధ్యత తీసుకొని మా తాండూరుని కూడా ఆ ఆకాంక్ష నెరవేరుస్తారనేది. ఎందుకంటే నేను గతంలో ఎప్పుడు అనుకునేదాన్ని, నా తాండూరు నాకు ఒకవేళ టికెట్ ఇచ్చి నన్ను గెలిపిస్తే ప్రజలు, తాండూరు రోడ్లు, తాండూరు రవాణా సౌకర్యం, తాండూరులో ఉన్నటువంటి చిన్న చిన్న సౌకర్యాలు నోచుకోకుండా దూరంగా ఉన్నారు ఆ ప్రజలు. కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఆ సదుపాయాలను అందించి నెరవేరుస్తారు అని అనుకున్నాను. అందులో భాగంగానే మా నియోజకవర్గానికి కూడా 10 కోట్లు శాంక్షన్ చేయడం, ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా రోడ్లు కూడా శంకుస్థాపన చేసి పూర్తి స్టార్ట్ చేసిన వరకు. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా డెవలప్మెంట్ చేసి మీరు కొట్లాడి మన తాండూరు నియోజకవర్గానికి మరి అభివృద్ధి కోసం ఫండ్ తీసుకొని వచ్చి గతంలో చేయనటువంటి అభివృద్ధి చేసి చూపిస్తారని కూడా కోరుకుంటున్నాను. రైట్ అక్క, ఇది మొత్తానికైతే కల్వ సుజాత గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా నాకు ఒక మంచి పొజిషన్ ఇవ్వబోతున్నారు. ఇక 6 గ్యారంటీలు, అదేవిధంగా రాష్ట్ర పరిపాలన మాత్రం మరో 10 ఏళ్ళుగా కొనసాగబోతుంది అంటూ కూడా సుజాత గారు చెప్తున్న పరిస్థితి. ఇక మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.